శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ వాళ్ళు మరియు ఆరోగ్య సిబ్బంది సహకారంలో ఈరోజు బాల్య వివాహాల నిర్మూలన, లింగ వివక్షతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంలో వచ్చేసి బాల్య వివాహాలను నిర్మూలించడానికి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వాస్తవంగా చిన్న వయసులో వారికి వివాహం చేయడం వల్ల వాళ్ళ అనారోగ్య సమస్యలు ఏర్పడమే కాకుండా వాళ్ళ పుట్టబోయే పిల్లలు కూడా అనారోగ్యవంతులుగా పుడతారు. కాబట్టి ప్రభుత్వం నియమించిన వయసుకు వారికి వివాహం చేయాలని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం కాబట్టి బాల్య వివాహాలను నిర్మూలించడానికి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మానందచారి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే లింగ వివక్షను ఈ రోజు కూడా పాటించడం చాలా బాధాకరమని, ఇప్పటికి కూడా అక్కడక్కడ గృహహత్యలు జరగడం బాధాకరమని చెప్పి మీ బ్రహ్మానందచారి అంటున్నాడు. ఎందుకనంటే ఈ రోజుల్లోనే వాస్తవంగా వచ్చేసి ఆడవాళ్ళ నిష్పత్తి చాలా తక్కువ కావడం కూడా బాధాకరమని, ఈ రోజుల్లో కూడా కొన్ని కులాలలో మగపిల్లలకు ఆడపిల్లలు వివాహానికి కూడా దొరకడం కష్టం అవుతుంది. కాబట్టి మీరు కూడా దీనికోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాలికలకు విద్యలోనూ ఉద్యోగాల్లోనూ ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించినాయి. ఆడపిల్లలు మగపిల్లవానితో కూడా చదివించాలని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వాస్తవంగా అంగన్వాడీ సెంటర్లు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది వారు మీకోసం నిత్యం పనిచేస్తున్నారు. మీరు వారి సౌకర్యాలు ఉపయోగించుకోవాలా, ఎటువంటి సమస్య వచ్చినా వారిని సంప్రదించాలా. మీకు వాస్తవంగా అయితే వారు ఇరువురు కూడా దేవాలయంతో సమానం కాబట్టి మీరు ఎటువంటి సమస్య వచ్చినా వారు మీకు చెప్పిన అనేక రకాలుగా మీకు ప్రోత్సాహాలు అందిస్తారు. ప్రభుత్వం ఇప్పటికే మంచి పౌష్టికాహారం అందించడమే కాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా నిత్యం మీకు తెలియజేస్తూ మీ బిడ్డ ఆరోగ్యానికి, మీ ఆరోగ్యానికి వాళ్ళు అన్ని వేళలా కృషి చేస్తారు. కాబట్టి అటువంటి సర్వీసులు ఇస్తున్న వీళ్ళ సౌకర్యాలు వినియోగించుకోవాలని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి అవకాశం కల్పించిన అంగన్వాడీ కేంద్రం వారికి, ఆరోగ్య సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ కేంద్రం నందు ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర పిహెచ్ఎన్ బేబీ కుమారి గారు రావడం జరిగింది. ఆమె మీకు ఆరోగ్య జాగ్రత్తలు, గర్భవతులు ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు. మీరు వినవలసిందిగా కోరడం జరిగినది. నమస్కారం మేడం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు? గర్భవతులు 3వ నెల మీకు ప్రారంభమైనప్పటి నుంచి మీరు మా దగ్గరకు వచ్చి బుక్ తీసుకోవాలి. ఇంజక్షన్ టీటీఎస్ ఇంజక్షన్ వేస్తారు. 3వ నెలలో, తర్వాత 4వ నెలలో ఇంజక్షన్ వేస్తారు. మళ్ళీ 9 నెలల వరకు చెకప్కి రావాలి. పిహెచ్సికి మేడం కూడా అందుబాటులో ఉంటుంది. మీరు చక్కగా ఆకుకూరలు, కాయగూరలు, ఎందుకు ఎక్కువ ఐరన్ రావాలంటే మునగాకు, గోంగూర ఇవన్నీ తీసుకోవాలి. మళ్ళీ మీరు జాగ్రత్తలు కూడా పాటించాలి. సిస్టర్స్ కానీ ఆశా వర్కర్లు వచ్చి పిలిచినప్పుడు వచ్చి పిల్లలు కూడా, చిన్న పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకు ఇంజక్షన్లు, ఇమ్యునేషన్ అన్ని ఏసీలో అంగన్వాడీ సెంటర్లో వేస్తుంటారు. అందరూ తప్పకుండా వేసుకోవాలి. మీ ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు. మేము అందుబాటు, టీచర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. చాలా సంతోషం మేడం, బాగా వివరించినారు. వాస్తవంగా అయితే అంగన్వాడీ కేంద్రాలు మీకోసం ఉన్నాయి, మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు. అలాగే ఆరోగ్య సిబ్బంది కూడా మీకోసం నిత్యం సేవ చేయడానికి ఉంటుంది. మా సర్వీసును వినియోగించుకోమని చెప్పి వారు కోరుతున్నారు. మీరు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని మీరందరూ వినియోగించుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేయడం జరిగింది.